నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం కోర్మిలి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలో నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పూర్తి సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, గోకులం షెడ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ మంగళవారం మీడియాకు తెలిపారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు కూటమి నాయకులు, అధికారులు సహకారంతో పనిచేస్తున్నానని సర్పంచ్ సత్యనారాయణ అన్నారు. గ్రామంలో మంచినీటి కొరత ఉందని, ఈ సమస్యలపై ఎమ్మెల్యే వేగుల దృష్టిలో పెట్టడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ లక్ష్యం నెరవేరకుండానే అధికారులు నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్ల కోసం తీసుకొచ్చిన పైపులు పంచాయతీ కార్యాలయం ఎదుట వృధాగా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పడి ఉన్న పైపులపై పాకిన తీగలు, పిచ్చి మొక్కలు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని అన్నారు. సంబంధిత అధికారులను సంప్రదిస్తామంటే ఫోన్ నెంబర్లు లేకుండా వారి పేర్లతో బోర్డులను అలంకారప్రాయంగా ఏర్పాటు చేశారన్నారు. చిన్న కోర్మిల్ గ్రామంలో 2008 సంవత్సరంలో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా ట్యాంక్ మెట్లు శిథిలమయ్యాయని, వాటి స్థానంలో కొత్త మెట్లు ఏర్పాటు చేస్తామని సర్పంచ్ తెలిపారు. అలాగే ఇప్పుడు ఉన్న బోర్ కెపాసిటీ సరిపోకపోవడంతో కొత్తగా మరో బోర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏడు నెలల కాలంలోనే వచ్చిన వెంటనే స్థానిక నాయక్ ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో 40 లక్షల రూపాయలతో 6 మాటల కరెంటు వేయడం జరిగింది. అలాగే 60 లక్షల సీసీ లైన్లు, రోడ్లు 60 లక్షలు ఎన్ఆర్జీ సమర్పించడం అయింది. 2,60,000 2,05,000 గోశాలలు ఇవ్వడం జరిగింది. మనమే పవన్ కళ్యాణ్ నగర్ అని కొత్త కాలనీకి నామకరణం చేసిన వెంటనే 20 లక్షల రూపాయలు రోడ్డు, మెటల్ రోడ్లు, ఒక కలవటికి ఇవ్వడం జరిగింది. వెంటనే తదుపరి ఇంకా రమారమి డ్రైన్లకి వాటికి ఎమ్మెల్యే దృష్టిలో ఇంకా 6 కోట్ల రూపాయల పనులు పరిశీలనలో ఉన్నాయి. అవి వెంటనే రేపు వచ్చి ఈ సంవత్సరం మార్చలేక చాలా వరకు శాంక్షన్ చేయడానికి మా ఒత్తిడి చేస్తున్నాం. వారు కూడా అడ్మిపించడానికి చాలా సులభంగా ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వంలో మంచి శుభ పరిమాణమని ఈ గ్రామస్తులు, మన నాయకులు, వారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు దీనికి సహకరించి మంచిగా ఉపయోగించుకుంటారని, ఉపయోగపడతామని గ్రామ సర్పంచ్, కోర్మిలి గ్రామ సర్పంచ్ని గ్రామంలో జలజీవన స్రవంతి ద్వారాగా, మిషన్ ద్వారాగా ఇంటింటి పైప్ లైన్ది పెద్ద కోర్మిల్లి, చిన్న కోర్మిల్లి, ఆమ్లెట్ ఎస్సీపేటకి 3 వాటికి 3 టెండర్ ద్వారాగా ఇవ్వడం జరిగింది. దాంట్లో సగవే చేశారు, చిన్న కోర్మిల్లో సగవే చేశారు, పెద్ద కోర్మిల్లో అసలు మొదలు పెట్టలేదు. ఇక్కడ గ్రామంలో ప్రతి ఊళ్ళోని మొదలెట్టారు, ఇక్కడ ఎందుకు మొదలట్లేదని ఈ పనికి వెళ్ళినప్పుడు ప్రతి రోజు కూడా పంచాయతీ సిబ్బందికి చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారని అధికారుల దృష్టిలో తీసుకురావడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ని ఎమ్మెల్యే ద్వారాగా పాఠం గురించి ప్రెస్ మీట్ పెట్టాం. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ జలజీవన కుళాయిలను ప్రతి ఇంటికి తొందరగా వేస్తారని, వేర్చమని సంబంధిత సాంకేతిక ఇంజనీరింగ్ సిబ్బంది గారిని టెండర్లని పునఃపరిశీలించి మళ్ళీ పిలవలసి
వెంటనే వచ్చేసి ఇప్పుడైనా ఈ గ్రామానికి ఇంటింటి కుళాయి పథకాన్ని ఇచ్చి గ్రామస్తుల యొక్క సరకారు తీరాలని మంచి వాటర్ ఇస్తారని దీనికైనా అధికారులు స్పందించి పెద్దయిన ఎమ్మెల్యే గారి ద్వారాగా వెంటనే పనిచేస్తారని కోరుకుంటూ వచ్చేసింది. మోటార్ పోయింది. మోటార్ దానికి సంబంధించిన బోర్లు కొట్టిస్తున్నాం. అలాగే ట్యాంక్కి మెట్లు పోయినాయి. ఆ మెట్లను కూడా అధికారులు వారు చూశారు. వారు ఇష్ట చేసిన వెంటనే వాటిని కూడా పూర్తి చేస్తాం. గ్రామంలో ఎక్కడికక్కడ వెంటనే ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించడానికి మా పార్టీ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. వారి యొక్క సూచనల మేరకు గ్రామ సమస్యలను వెంటనే పరిశీలించడానికి నా వంతుని కృషి చేస్తానని వారు సహకరిస్తున్నాను.